హై వివర్స్, మనం వచ్చేసి అపాయంలో ఉపాయము అనేటువంటిది 4వ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. క్రింది వాటికి అర్థాలు అనేటువంటిది రాయండి. ఇంకిపోవడము అంటే ఎండిపోవడము, మెండుగా అంటే ఎక్కువగా, కీడు అంటే చెడు, సమీపము దగ్గరగా, నివాసం ఇల్లు, పథకం ఉపాయము. వ్యతిరేక పదాలు వచ్చేసి రాయండి. పెద్ద చిన్న, దగ్గర దూరము, పైన కింద, భయం ధైర్యం, సంతోషం దుఃఖం, సుఖం దుఃఖం. సొంత వాక్యాల్లో రాయండి. కష్ట సుఖాలు, ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్ట సుఖాలు అనేటువంటిది ఉంటాయి. మెండుగా, పొలాల్లో మెండుగా ఎలుకలు పందికొక్కులు ఉంటాయి. ఉపాయము, కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఉపాయం ఆలోచించి దాన్ని పరిష్కారం అనేటువంటిది చూడాలి. కంటపడింది, మేము ఇల్లు చిమ్ముతున్నప్పుడు ఇంట్లో పాము అనేటువంటిది కంటపడింది. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. తాబేలును చూచి దాని మిత్రులు ఎందుకు దుఃఖించాయి? ఒకరోజు ఎంతసేపు అయినా మిత్రులు కలవడానికి రాకపోయేసరికి వాళ్ళని వెతుక్కుంటూ తాబేలు బయలుదేరింది. ఆ సమయంలో వేటగాడు వచ్చినప్పుడు కాకి అందరూ పారిపోండి అని అరిచిందనమాట. వెంటనే ఎలుక బొరియలోనికి, తర్వాత వచ్చేసి పొదల్లోనికి లేడి పారిపోయింది. కానీ తాబేలు తప్పించుకునేందుకు లోపే, అంటే దానికి వచ్చేసి పక్కన చెరువు అనేటువంటిది లేదు. సో తప్పించుకునే లోపే వేటగాడు దాన్ని పట్టుకున్నాడు. అందువలన ఆ మిత్రులందరూ దుఃఖించాయన్నమాట. ఎలుక చెప్పినటువంటి ఉపాయం ఏమిటి? వేటగాడు వెళ్ళే దారిలో మడుగు ఉంది. ఆ మడుగు దగ్గరకు మనం ముందుగా వెళ్తాము. నువ్వు వచ్చినట్లుగా అంటే చచ్చినట్లుగా పడి ఉండు అది అని జింకను చెప్పింది అనమాట. జింకతో చెప్పింది. కాకిని కళ్ళు పొడుస్తూ ఉండగా అది చూసి వేటగాడు తాబేలును వదిలివేస్తాడు. అప్పుడు నేను వలను కొరికి తాబేలును రక్షిస్తాను. అప్పుడు అది మడుగులోనికి వెళ్ళిపోతుంది అని ఎలుక చెప్పిందనమాట. ఇతర మిత్రులతో చెప్పిందనమాట. లేడీని చూసిన వేటగాడు ఏం చేశాడు? వేటగాడు మడుగు వద్ద పడి ఉన్నటువంటి లేడీని చూశాడు. తాబేలును కింద ఉంచి జింక దగ్గరకు వెళ్ళాడు. ఈలోగా ఎలుక తాబేలును వలను కొరికింది. తాబేలు మడుగులోనికి, ఎలుక బొరియలోనికి, కాకి ఎగిరిపోయిందనమాట. తాబేలు మడుగులోకి, ఎలుక బొరియలోకి, కాకి ఎగిరిపోయింది, జింక పారిపోయిందనమాట. సో ఈ విధంగా నలుగురు తప్పించుకోవడం జరిగింది. ఈ కథలోని నీతి ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకుందాము. ఆపదలో ఉన్న మిత్రులను రక్షించడము మిత్రుని యొక్క ధర్మం అనమాట అనే అర్థం అనేటువంటిది అవుతుంది. అదేవిధంగా రెండవ ఉపాయం ఏంటంటే, అపాయంలో ఉపాయాన్ని ఆలోచించి రక్షించుకోవచ్చు అనేటువంటి నీతి కూడా అర్థమవుతుంది ఈ యొక్క కథ ద్వారా. జత చేయండి. లఘుపతనకుడు ఎవరంటే కాకి, మందరుడు తాబేలు, చిత్రాంగుడు లేడి, హిరణ్యకుడు ఎలుక. క్రింది వాటి నివాస స్థలాన్ని రాయండి. ఉదాహరణకు ఎలుక బొరియా, తాబేలు అడవుల్లో మరియు ఎడారుల్లో నీటిలో ఉంటుంది, సింహము అడవిలోనూ లేదా గుహల్లో నివసిస్తుంది, తర్వాత వచ్చేసి జూల్లో కూడా ఉంటుంది, తర్వాత ఇంకా ఎక్కడ చూడొచ్చు, సర్కస్సుల్లో కూడా చూడొచ్చు. కుందేలు వచ్చేసి బొరియల్లో పొలాల్లో ఎక్కువగా ఉంటుంది. కాకి చెట్ల కొమ్మల్లో కాకి నివాసం ఏర్పరచుకొని ఉంటుంది. చిలుక చెట్ల కొమ్మల్లో, తర్వాత గుడి గోపురాల్లో, అడవుల్లో ఉంటుంది. పావురము ఇంట్లోనూ లేదా మరియు బయట ప్రదేశాల్లో మరియు చెట్లు పైన ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. క్రింది చిత్రాల్లో వాటి గూర్చి రాయండి. దీని పేరు జింక, మచ్చలున్న చర్మం కలిగి ఉంటుంది, ఇది శాకాహారి, వేగంగా పరిగెడుతుంది. దీని పేరు వచ్చేసి జింక అని అంటారు. దీని పేరు వచ్చేసి పులి, ఇది మన జాతీయ జంతువు, ఇది మాంసాహారి, వేగంగా పరిగెడుతుంది, శరీరము అంతా చారలు కలిగి ఉంటుంది. దీని పేరు సింహము, ముఖానికి జూలు కలిగి ఉంటుంది, ఇది మాంసాహారి, మృగరాజు అని సింహాన్ని పిలుస్తారు, ఎక్కువగా రాత్రులు వేటాడుతుంది. దీని పేరు నెమలి, నెమలి మన జాతీయ పక్షి, ఇది శాకాహారి మరియు మాంసాహారి, దీని ఈకలు చాలా అందంగా ఉంటుంది. వర్షము రాబోయే ముందు మగ నెమలి పురివిప్పి ఆ నాట్యం చేస్తూ ఉంటుంది. క్రింది పక్షుల్ని వాటి అరుపులను జతపరచండి. కోడిపుంజు వచ్చేసి కొక్కరకో అంటుంది, పిచ్చుక కిచకిచ అంటుంది, తర్వాత కోయిల కుహు కుహు అంటుంది. క్రింది పదాల్లో ప్రతి అక్షరంతో మొదలయ్యేటువంటి పదాలను రాయండి. భూలోక వీరులము, భూమి, మందారము, రంగులు, పంది, దినము, ముత్యాలు.
జ్ఞానేంద్రియాల పనుల్ని తెలుసుకోండి. కంటితో చూస్తాము, ముక్కుతో వాసన పిలుస్తాము, చెవితో వింటాము, నోటితో తింటాము, చర్మము స్పర్శని తెలుసుకుంటాము. ఈ వాక్యాల్లో విరామ చిహ్నాలని గుర్తించండి. ఆహా, ఈ పుస్తకం ఎంత బాగుందో! తాబేలు ఎక్కడికి వెళ్ళింది? దయచేసి నన్ను వదిలిపెట్టండి. అమ్మ, నాన్న, నేను, చెల్లెలు అంగడికి వెళ్ళాము. ఇక్కడ చూడండి, కామా, పుల్ స్టాపులు, తర్వాత ఆశ్చర్య గుర్తు, క్వశ్చన్ ఆన్సర్స్, క్వశ్చన్ మార్కు అనేటువంటిది ఎక్కడ ఉందో అనేటువంటిది గమనించండి. అంతే, ఇంకేం లేదు. విరామ చిహ్నాలు ఎక్కడున్నాయో గమనించండి. హోసూరు కృష్ణాగిరి జిల్లాల్లో ఉంది. ఈ పారిశ్రామిక పట్టణము తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో సరిహద్దుల్లో ఉంది. ఇక్కడ ఏ భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారో తెలుసా? తెలుగు, తమిళము, కన్నడము, మలయాళము, హిందీ, ఉర్దూ మొదలైనవి భాషలు మాట్లాడేటువంటి ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ఇవ్వబడినటువంటి పదాలని ఉపయోగించి కథ రాయండి. ఇక్కడ వచ్చేసి కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. పెద్ద అడవి, సింహము, నిద్రపోవడము, చిట్టెలుక, సింహంపై ఆడుకోవడము, సింహానికి కోపము, ఎలుకను క్షమించడము, సింహము వలలో చిక్కుకోవడము, ఎలుక వలను కొరకడము అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అందరికీ తెలిసినటువంటి కథే ఇది, సింహము చిట్టెలుక కథ. సో మనము దీన్ని మనకి ఇచ్చినటువంటి వాటిని ఉపయోగించి మనం ఏ విధంగా దాన్ని రాస్తాము అనేటువంటిది మనం చూద్దాము. సింహము చిట్టెలుగా. ఒకానొక అడవిలో ఒక పెద్ద సింహము ఉంది. అది ఒక రోజున గాఢంగా నిద్రపోతూ ఉంది. ఆ సమయంలో సింహంపై చిట్టెలుగా ఆడుకోవడము సింహానికి నిద్రభంగంగా అనిపించింది. అంటే నిద్రపోవడానికి అది అంటే దానిపైన ఎగిరి గెంతేస్తూ ఉండేసరికి దానికి నిద్ర అనేటువంటి పట్టలేదు. దాన్ని నిద్రాభంగము అంటారు. సింహానికి కోపం వచ్చింది. వెంటనే సింహము ఎలుకను పట్టుకొని కొరకబోతూ ఉండగా, అప్పుడు ఎలుక, నీకు సమయం వచ్చినప్పుడు అనగా ఆపద కాలంలో నీకు సహాయం చేయగలను అని చెప్పింది. ఎలుక సింహము అనేసరికి సింహము అందుకు నవ్వి ఎలుకను క్షమించి వదిలివేసింది. కొంతకాలం తర్వాత ఒక వేటగాడు సింహానికి వల పన్నాడు. సింహం వలలో చిక్కుకొని పోయింది. అటు వెళుతున్నటువంటి ఎలుక చూసి ఎలుక వలను కొరికి సింహము ప్రాణాలు కాపాడింది. ఆ తర్వాత సింహము చిట్టెలుక ఇద్దరు మంచి స్నేహితులు అయినారు. సో ఈ విధంగా మనం వచ్చేసి అక్కడ ఇచ్చినటువంటి హింట్ల ప్రకారంగా మనము ఒక కథని తయారు చేయవచ్చు. మీకు అందరికీ తెలిసిందే ఈ కథ, ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ కథ. అయినప్పటికీ మనము ఈ కథని ఈ యొక్క ద్వారా తెలుసుకున్నాము.